అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రీవియస్ క్లాసెస్లో జాతీయ ఆదాయ పరిచయము, అదేవిధంగా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి నిర్వచనాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే మనం ఈ టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది. అయితే మనం తర్వాత చెప్పుకోబోయే జాతీయ ఆదాయ భావనలు మనకు చక్కగా అర్థవంతంగా అర్థం కావాలి అంటే 4 బేసిక్ కాన్సెప్ట్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అవి అర్థం చేసుకుంటే జాతీయ ఆదాయ భావనలు మనకు సింపుల్గా వచ్చేసని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఆ 4లో 2 బేసిక్ కాన్సెప్ట్ల గురించి మనం ఫినిష్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. స్థూల ఉత్పత్తి వర్సెస్ నికర ఉత్పత్తి, దేశ ఉత్పత్తి వర్సెస్ జాతీయ ఉత్పత్తి, ఈ 2 బేసిక్ కాన్సెప్ట్ల గురించి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య వ్యత్యాసము మరియు తేడా తరుగుదల అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా మరియు వ్యత్యాసము ఎన్ఎఫ్ఐ అని చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ క్లాస్ చూడకపోతే ఖచ్చితంగా ఆ క్లాస్ చూడండి, ఎందుకంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి. ఈ రెండింటి గురించి మనం చాలా స్పష్టంగా అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనము 3rd బేసిక్ కాన్సెప్ట్ మార్కెట్ ధరలో ఆదాయము, అదేవిధంగా ఉత్పత్తి కారకాల ఖరీదు ఆదాయము, ఈ కాన్సెప్ట్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఈ 2 బేసిక్ కాన్సెప్ట్లు చూడనట్లయితే ఆ 2 చూసిన తర్వాతే ఇది చూడండి, ఎందుకంటే మనం ఒకదాని తర్వాత ఒకటికి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి. ఇంకా క్లాసులోకి వెళ్ళిపోదాం. స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నాం ఎన్ని ఎగ్జాంపుల్స్. అదేవిధంగా జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్టు మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం. అంటే మార్కెట్ ధరలో ఆదాయం, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అంటే ఏందో చూద్దాం. మార్కెట్ ప్రైజెస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైజెస్ ఏంటో చూద్దాం. నికర పరోక్ష పన్నులు కలిసి ఉన్నవా లేదా మినహాయించబడి ఉన్నవా అనే దాన్ని బట్టి మార్కెట్ ధరల ఉత్పత్తికి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయానికి మధ్య తేడా చెప్పవచ్చు. నికర పరోక్ష పన్నులు కలిసి ఉంటే అది మార్కెట్ ధరలో ఆదాయం, మినహాయిస్తే అది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అని చెప్పవచ్చు. జాగ్రత్త గమనించాలి, మరోసారి చెప్తాను. నికర పరోక్ష పన్నులు నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిసి ఉన్నవా లేదా మినహాయించబడి ఉన్నవా అనే దాన్ని బట్టి మార్కెట్ ధరల్లో ఉత్పత్తికి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయానికి మధ్య తేడా చెప్పవచ్చు. నికర పరోక్ష పన్నులు కలిసి ఉంటే మార్కెట్ ధరలో ఆదాయము, అదేవిధంగా మినహాయిస్తే అది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, నెట్ ఐటీ, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నానంటే ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, నికర పరోక్ష పన్నులు కలిసి ఉన్నాయా మినహాయించబడి ఉన్నవా అనే దాన్ని బట్టి అది మార్కెట్ ధరలో ఆదాయమా, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయమా అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మార్కెట్ ధరలో ఆదాయానికి మరి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయానికి మధ్య తేడా నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ చూస్తే ఎట్ మార్కెట్ ప్రైస్, ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఏంది, వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ నికర పరోక్ష పన్నులు కలిసి ఉన్నాయా మినహాయించబడి ఉన్నాయా అనే దాన్ని బట్టి అది మార్కెట్ ధరల్లో ఆదాయమా, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయమా అని చెప్పవచ్చంట.
అయితే అది ఫస్ట్ లైను. తర్వాత ఏం చెప్పారంటే ఈ మార్కెట్ ధరల్లో ఈ మార్కెట్ ధరల్లో ఉత్పత్తిలో ఈ యొక్క నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిసి ఉంటుందంట. అదేవిధంగా ఈ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైజ్లో ఈ యొక్క నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మినహాయించబడి ఉంటుందంట. జాగ్రత్తగా గమనించాలి. ఈ మార్కెట్ ప్రైజ్ అంటే ఏంటి, ఉత్పత్తి కాల ఖరీదు ఆదాయం ఏంటి అని నేను చెప్తాను. ఫస్ట్ లైన్ వినండి. అంటే ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ నికర పరోక్ష పన్నులు అనేవి మార్కెట్ ధరల్లో ఆదాయంలో ఇది ఉంటాయి. దాని తర్వాత ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు ఆదాయంలో ఉండవు. ఇది సింపుల్గా చెప్పాలంటే చూద్దాం. అదే అక్కడ ఇచ్చింది. నికర పరోక్ష పన్నులు కలిసి ఉన్నవా లేదా మినహాయించబడి ఉన్నవా అనే దాన్ని బట్టి మార్కెట్ ధరల ఉత్పత్తి కారకాల ఖరీదు ఆదాయానికి మధ్య తేడా చెప్పవచ్చు. నికర పరోక్ష పన్ను కలిసి ఉంటే అది మార్కెట్ ధరలు, అది ఇప్పుడే చెప్పాను. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఈ నెట్ ఐటీ అనేది ఇక మార్కెట్ ప్రైజ్లో ఉంటుందంట, కలిసి ఉంటుందంట. అయితే అది మినహాయిస్తే అది ఉత్పత్తి కారకాల ఖరీదు ఆదాయం అని చెప్పవచ్చు. అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు ఆదాయం వస్తుంది. ఇక్కడ చూడండి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకులని ఉత్పత్తి కారకాల సహాయంతో ఉత్పత్తి జరుగును. ఈ ఉత్పత్తి కారకాలకు బాటకం, వేతనం, అదేవిధంగా వడ్డీ లాభాల రూపంలో ప్రతిఫలం చెల్లించబడును. ఇదే ఉత్పత్తికి అయ్యే వ్యయం. దీన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు ఆదాయం అందరు. ఈ ఉత్పత్తి కారకాలు తయారు చేసి ఉత్పత్తిని మార్కెట్లో వినియోగదారులకు అమ్మినప్పుడు వచ్చే ఆదాయం మార్కెట్ ధరల ఆదాయం. జాగ్రత్తగా గమనించాలి. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి, నేను ప్రీవియస్ కూడా చాలాసార్లు చెప్పాను. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటవి, ఉత్పత్తి కారకాలు ఏంటి, ఉత్పత్తి కారకాలు ఏంటి? 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపకుడు. ఈ 4టిని ఉపయోగించే ఏ ఉత్పత్తి అయినా చేస్తారు. ఎలా చేస్తారు నేను రఫ్గా అది కూడా చెప్పేసి ఇంకా మనం టాపిక్ అయిపోదాం. అంటే మనం ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాం. అంటే ఒక ఫ్యాన్ తయారీ కర్మాగారం పెట్టాలనుకున్నాం. ఒక ఫ్యాన్ తయారీ కర్మాగారం మనం పెట్టాలని నిర్ణయించుకోవడం. ఫ్యాన్ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక ల్యాండ్ని అక్వైర్ చేసుకుంటాం. అంటే ఒక భూమిని తీసుకుంటాం, అంటే భూమిని తీసేసుకున్నాం. దాని తర్వాత ఆ భూమిలో ఒక భవనం కడతాం. అంటే ఫ్యాక్టరీ అంటే భవనం కట్టాలి కదా, ఒక భవనం కడతాం. ఈ విధంగా కట్టాం. ఆ భూమిలో ఈ విధంగా ఫ్యాక్టరీ కట్టాం. అయితే ఇప్పుడు మనం భూమిని ఉపయోగించి భవనం కట్టాం. అయితే పని చేయడానికి శ్రామికులు కావాలి కదా, శ్రామికులు ఎక్వైర్ చేసుకున్నాం. అంటే శ్రామికులను కూడా పెట్టుకున్నాం, హైర్ చేసుకున్నాం. దాని తర్వాత అయితే మనం ఇక్కడ మేము ఫ్యాక్టరీ పెట్టుకున్నాం, ఫ్యాన్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకుంటున్నాం. అయితే దీనికి అంటే ఫ్యాన్కి తయారు చేయడానికి ఐరన్ కావాలి, రాగి కావాలి, రకరకాల మధ్యలో రా మెటీరియల్ కావాలి కదా. ఆ రా మెటీరియల్ కావాలంటే మనకు డబ్బు కావాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటాం. బ్యాంకు నుంచి మూలధనాన్ని అప్పుగా తెచ్చుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. ఇది కూడా ఉపయోగించుకున్నాం. అయితే దీని అంతా రెగ్యులేట్ చేయడానికి ఒక వ్యవస్థాపకుడు కావాలి కదా, అతని ఇది అంటే మొత్తం చూసుకుంటా ఉంటాడు. అంటే ఒక ఉత్పత్తి జరగాలంటే భూమి కావాలి, శ్రామికుడు కావాలి, మూలధనం కావాలి. అయితే మనం భూమిని తీసుకున్నందుకు గాను మనం ఏం చేస్తాం అంటే ఒక ఆయన దగ్గర మనం భూమి కౌలుకో లీజుకో తీసుకున్నాం. అప్పుడు అతనికి ఏం చెల్లిస్తాము, బాటకం చెల్లిస్తాం. భూమికి ఏం చెల్లిస్తాం, బాటకం. అంటే మన నార్మల్ నోట్స్లో కౌలు అంటారు.
కౌలు చెల్లిస్తాం. కాదు, ఏమైనా ఎకనామిక్ భాషలో మాట్లాడదు, మన భాష కాదు. బాటకం చెల్లిస్తాం. బాటకం. శ్రామికుడికి ఏమి ఇస్తాం? వేతనం ఇస్తాం. అదేవిధంగా మూలధనానికి అంటే బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చాం, బ్యాంకుకి మనం వడ్డీ కట్టాలి కదా, వడ్డీ. వ్యవస్థాపకుడు ఏం చేసుకుంటాడు? లాభం ఆశిస్తాడు. ఈ ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం ఇప్పుడు గమనించాలి. ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిని ఎలా చేస్తాయనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. అదేవిధంగా ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొన్నందుకు ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం ఇది. భూమికి బాటకం వస్తుంది, అంటే కౌలు వస్తుంది. శ్రామికుడికి వేతనం, పనిచేసినందుకు గాను. మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభం. చూడండి, ఇప్పుడు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తి ఎలా చేస్తారని నేను చెప్పాను. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక ఫ్యాన్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు చెప్పిందే, ఒక ఫ్యాన్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను. ఫస్ట్ నేనేం చేస్తాను? భూమిని అక్వైర్ చేసుకున్నాను. అదేవిధంగా శ్రామికులను కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా నేను బ్యాంక్ నుంచి కాస్త అంటే మనీ కూడా తెచ్చుకున్నాను, మూలధనం కూడా తెచ్చుకున్నాను. జాగ్రత్తగా గమనించాలి. అంటే వ్యవస్థాపకుడు అంటే నేను. అయితే ఇక్కడ చూద్దాం. నేనేం చేస్తానంటే, ఒక ఫ్యాన్ తయారీకి ఎంత ఖర్చు అయిందో నేను ఇప్పుడు చెప్తున్నా. ఒక ఫ్యాన్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక ఫ్యాన్ తయారీకి ఎంత ఖర్చు అయిందో మాట్లాడుతున్నా. ఒక ఫ్యాన్ తయారీకి నేను భూమిని ఉపయోగించడం వల్ల ఆ ఫ్యాన్ తయారీకి ఎంత ఖర్చు అయిందంటే, భూమి పరంగా, కౌలు పరంగా నాకు 500 ఖర్చు అయింది. అదేవిధంగా ఈ ఫ్యాన్ తయారు చేయడానికి శ్రామికుల పరంగా నాకు ఎంత ఖర్చు అయింది? 500 ఖర్చు అయింది. అదేవిధంగా ఈ ఫ్యాన్కి రా మెటీరియల్ తేవడం కానీ, ఏదైనా మెయింటెనెన్స్ చేయడం కానీ, నాకు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నాను కదా, మూలధనం తెచ్చుకున్నాను కదా, ఆ బ్యాంకుకి నేను ఎంత వడ్డీ కట్టాను? 500 కట్టాను. అదేవిధంగా నేను ఎంత లాభం తీసుకున్నాను? 500 తీసుకున్నాను. అంటే ఒక ఫ్యాన్ తయారీకి భూమికి బాటకంగా 500, శ్రామికులకు వేతనంగా 500, మూలధనానికి వడ్డీగా 500, వ్యవస్థాపకునికి లాభంగా 500 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు టోటల్గా ఎంత అయింది? ఇది 2000. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ తయారీకి ఎంత అయింది? ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఒక ఫ్యాన్ తయారీకి ఎంత ఖర్చు అయింది? 2000 రూపాయలు అయింది. అంటే భూమికి 500 అయింది. అదేవిధంగా శ్రామికులకు వేతనంగా 500 ఖర్చు అయింది. మూలధనానికి వడ్డీగా 500 ఖర్చు అయింది. వ్యవస్థాపన లాభంగా 500 నేనే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్యాన్ తయారు చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది? 2000 రూపాయలు అయింది. ఈ 2000 రూపాయలే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం. అంటే ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయమే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం. ఈ ఫ్యాన్ ధర 2000. జాగ్రత్తగా గమనించాలి. ఒక ఫ్యాన్ తయారీకి ఉత్పత్తి కారకాలను ఉపయోగించడం వల్ల ఎంత ఖర్చు అయింది? 2000. ఈ 2000ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అంటారు. అర్థమైందని ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు చెప్తాను. ఇది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం కదా. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రఫ్ చేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అంటే ఫ్యాక్టర్ కాస్ట్, అంటే ఈ ఫ్యాక్టర్ కాస్ట్ పరంగా ఫ్యాన్ ధర ఎంత? 2000. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇక్కడ మన ఫ్యాక్టరీలోనే ఉన్నాము, ఇంకా బయటికి వస్తున్నాం. ఇప్పుడే బయటకు వచ్చి నేనేం చేయాలనుకున్నాను? నేను ఫ్యాన్ తయారు చేశాను కదా, ఒక ఫ్యాన్ తయారు చేశాను. ఆ ఫ్యాన్ తయారీకి నాకు ఎంత ఖర్చు అయింది?
రూపాయలు ఖర్చు అయింది. ఆ 2,000 రూపాయలు ఖర్చు అయింది. నేను మార్కెట్కి వస్తున్నా. మార్కెట్లో ఈ ఫ్యాన్ అమ్మడానికి వస్తున్నా. జాగ్రత్తగా గమనించాలి. అయితే మార్కెట్లో ఫ్యాన్ అమ్మడానికి వచ్చాను. ఎమ్మటే నాకు ఒకడు ఎదురయ్యాడు. ఎవడు వాడు? గవర్నమెంట్ నాకు ఎదురైంది. నాదేమన్నది, నువ్వు ఈ ఫ్యాన్ని మార్కెట్లో అమ్మాలి అంటే నాకు ట్యాక్స్ కట్టాలి. ఈ ఫ్యాన్ మీద నువ్వు నాకు ట్యాక్స్ 100 రూపాయలు కట్టాలి అని చెప్పింది. చెప్పినాక తప్పుతుందా? తప్పదు. గవర్నమెంట్ని అనుసరించే మనం ఏదైనా చేయాలి. గవర్నమెంట్ని కాదని ఏ ఒక పని చేయదు. అది ఇల్లీగల్ థింగ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 100 రూపాయలు నేను ట్యాక్స్ కట్టాలి. నేను కట్టాను. కానీ నేనేం చేశాను, ఆ ట్యాక్స్ కట్టేది ఏందైతే ఉందో అది నేనేం చేశానంటే ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో వాడి మీద నెట్టేసిన. అంటే నేనేం చేశాను, ఆ గవర్నమెంట్ కట్టినటువంటి ఆ 100 రూపాయలు కూడా నేను ఫ్యాన్ కాస్ట్లో కలిపేశాను. అది కూడా నేను భరించలేదు. నేనేం చేశాను, ఈ గవర్నమెంట్ వేసిన 100 కాస్ట్ కూడా నేను కలిపి ఫ్యాన్ ధర ఎంత చేశాను, నేను 2,100కి నేను మార్కెట్లో అమ్మేశాను. మార్కెట్ ప్రైజ్ ఇది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ ప్రైజ్ ఎంత? 2,000. మార్కెట్ ప్రైజ్ ఎంత? 2,100. రెండిటికి మధ్య తేడా అయింది. అంటే ఈ ఫ్యాక్టరీ కాస్ట్లో ఏమో పన్ను లేదు, ట్యాక్స్ లేదు. కానీ మార్కెట్ ప్రైజ్లో పన్ను ఉంది. అంటే ఈ ఫ్యాక్టరీ కాస్ట్లో ఏమో పన్ను లేదు, మార్కెట్ ప్రైజ్లో ఏమో పన్ను ఉంది. ఇప్పుడే మీకు ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏందో, మార్కెట్ ప్రైజ్ దగ్గర కాస్ట్ ఏందో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే. నెక్స్ట్ ఇక్కడికి కదండి, ఇదే ఇక్కడ చెప్తుంది. భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపకులని ఉత్పత్తి కారకాల సాయంతో ఉత్పత్తి జరుగును. ఏందో చెప్పాను, భూమి శ్రమ ఉపయోగించి ఒక ఫ్యాన్ తయారు చేసామను. ఈ ఉత్పత్తి కారకాలకు బాటకం, వేతన, వడ్డీ, లాభాల రూపంలో ప్రతిఫలాలు చెల్లించబడును చెప్పాను. ఒక్కో దానికి 500 వచ్చిందని 2,000 అని చెప్పాను. నేను 2,000 వచ్చిందని చెప్పాను. అదే ఉత్పత్తి కారకాల ఫలితాలు. ఇదే ఉత్పత్తికి అయ్యే వ్యయం, అంటే ఉత్పత్తికయ్యే వ్యయమే, అంటే ఉత్పత్తికయ్యే ఖర్చే ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం. దీనిని ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయం అందరు. ఈ ఉత్పత్తి కారకాలు తయారు చేసిన ఉత్పత్తిని మార్కెట్ ధరలో వినియోగదారులకు అమ్మినప్పుడు వచ్చే ఆదాయం మార్కెట్ ధరల ఆదాయం. చూడండి, ఈ 2,000 అంటే ఫ్యాన్ ధర 2,000 కదా. ఈ ఫ్యాన్ని మార్కెట్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు వినియోగదారుడు ఎంతకైతే కొంటాడో దాన్ని మార్కెట్ ధరలో అదే అంటే ఎంత కొంటాడు, 2,100 కొంటాడు. 2,100 ఎందుకు అయింది? గవర్నమెంట్ మధ్యలో ట్యాక్స్ వేసింది. అంటే మార్కెట్ ధరలో ట్యాక్స్ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక కొండ గుర్తు చెప్తున్నాను. కొండ గుర్తు అంటే ఇంకా అది మారంది అని. మార్కెట్ ప్రైజ్లో ఎప్పుడు కూడా ట్యాక్సెస్ కలిసి ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. మార్కెట్ ప్రైజ్లో ఎప్పుడు కూడా ఎక్కడ అడిగినా కానీ మార్కెట్ ప్రైజ్ అంటే ట్యాక్స్ కలిసే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు చెప్పేసుకున్నాం. అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి ఆదాయం ఏంటి చెప్పాను, మార్కెట్ ధరల ఆదాయం ఏంటి చెప్పాను. దీనికి మనకు ఎగ్జాంపుల్ ఇది 2,000, ఇది 2,100. చూడండి, ఉత్పత్తి వ్యయానికి సమానమైన ధర విధించి మార్కెట్లో వస్తువులు అమ్మేటప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, అమ్మకపు పన్నులు లాంటి పరోక్ష పన్నులు విధించవచ్చు. అదే నేను చెప్తుంది. దీనివల్ల మార్కెట్ వస్తువు ధర దాని ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువగా ఉండును. అంటే ఏంది, మనము దాన్ని ఉత్పత్తి చేయడానికి మనం ఎంత అయింది, 2,000 అయింది. కానీ గవర్నమెంట్ దాని మీద 100 ట్యాక్స్ వేసింది. అప్పుడు మార్కెట్లో ఎంత అయింది, దాని ధర 2,100 అయింది. అదే అక్కడ చెప్తుంది. ఈ పన్నుల మేర ఆదాయం ఉత్పత్తి కారకాలు చేరకుండా ప్రభుత్వానికి చేరును. కాబట్టి
పరోక్ష పన్నుల మేర ఉత్పత్తి కారక ఆదాయం కంటే మార్కెట్ ధరల ఆదాయం ఎక్కువ ఉండును. అంటే పన్నులు ఉత్పత్తి కారకాల ఆదాయంలో భాగం కాదు. జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ తయారు చేసి 2000కి అమ్మినప్పుడు ఇది ఫ్యాన్ తయారీకి అయ్యే ఖర్చు. ఎంతైతే ఖర్చు అవుతుందో ఉత్పత్తి కారకాల ఖర్చు అయింది, అంతే ఖర్చు ప్రతి ఉత్పత్తి కారకానికి పోతుంది. అంటే ఇది భూమికి పోతుంది, శ్రామికుడికి పోతుంది, మూలధనానికి పోతుంది, వ్యవస్థాపనకు వడ్డీగా పోతుంది. భూమికి బాటకంగా, శ్రమికుడికి వేతనంగా, మూలధనానికి వడ్డీగా, వ్యవస్థాపనకు లాభంగా పోతుంది. ఇక ఈ 2000 మాత్రమే పోతాయి. కానీ ఈ 100 దీని మీద ట్యాక్స్ వేస్తారు కదా, 100, ఈ 100 ఎవరికి పోతుంది? గవర్నమెంట్కి పోతుంది. అంటే ఎక్సైజ్ సుంకంగానో, అమ్మకపు పన్ను సేల్స్ ట్యాక్స్ గానో గవర్నమెంట్కి పోతుంది. ఉత్పత్తి కారకాలకు రావట్లేదు అది. అంటే ఉత్పత్తి కారకాల పరంగా చూస్తే ఈ 2000 మాత్రమే ఉత్పత్తి కారకాల నుంచి ఆదాయం. ఈ 100 అనేది గవర్నమెంట్కి పోతుంది. అంటే మార్కెట్ ధరలో చూస్తే ఈ 100 రూపాయలు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది గవర్నమెంట్కి పోతుంది. అంటే ఈ ఎఫ్సిలో, అంటే ఈ ఫ్యాక్టరీ కాస్ట్ ప్రైజ్లో అంటే ట్యాక్సెస్ ఉండవు. మార్కెట్ ధరల్లో ఆదాయం నుంచి పరోక్ష పన్నులు తీసేస్తే ఉత్పత్తి కారకాలకు లభించే ఆదాయం వస్తుంది. అని ఏమంటున్నానంటే ఇప్పుడు ఎఫ్సి ఎంత అంటే ఫ్యాక్టరీ కాస్ట్ పరంగా దాని కాస్ట్ ఎంత, ఫ్యాన్ ధర 2000 అనుకున్నాం. మార్కెట్ ప్రైస్ ఎంత అయింది? 2100. ఈ 100 ఎందుకు పెరిగింది? ట్యాక్స్. ఇప్పుడు మనకి ఎఫ్సి కావాలంటే ఏం చేయాలి అంటే ఈ 2100 నుంచి ఈ మార్కెట్ ప్రైస్లో నుంచి ట్యాక్స్ని తీసేసి ఎఫ్సి వస్తుంది. 2100 ఎంత? ఎంపీ ఎంత? 2100. ట్యాక్స్ ఎంత? 100. ఇప్పుడు ఎఫ్సి 2000 వచ్చింది. చూడండి, ఇది వచ్చేసింది. అదే ఆయన అనేది అక్కడ. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎంపీ రావాలనుకుందాం. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ రావాలి, ఎంపీ రావాలి. దీనికి ఎలా అంటే ఈ ఎఫ్సికి ట్యాక్స్ కలపడమే. ఎఫ్సి ఎంత వచ్చింది? 2000. ట్యాక్స్ ఎంత పడింది? 100. ఇప్పుడు ఎంత వచ్చింది? 2100 వచ్చేసింది కదా. అదేవిధంగా ట్యాక్స్ కావాలనుకున్నాం. ఇప్పుడు ట్యాక్స్ కావాలనుకుందాం. ఎంపీలో నుంచి ఎఫ్సి తీసేస్తే వస్తుంది. ఎంపీ ఎంత వచ్చింది? 2100. ఎఫ్సి ఎంత? 2100. అంటే మన ట్యాక్స్ వచ్చేసింది. అంటే అలా అన్నమాట. టోటల్గా ఇది ఇక్కడ ఉండే సిచ్యువేషను. నేను డయాగ్రామిక్ వేలో చెప్తాను, మీకు ఇంకా అర్థమవుతుంది. ఇది ఒక ఫ్యాన్ ప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఆ ఒక ఫ్యాన్ తయారు చేయడానికి ఎంత అయింది? భూమికి 500 ఖర్చు అయింది, అంటే బాటకంగా. శ్రమకి వేతనంగా 500 ఖర్చు అయింది. మూలధనానికి వడ్డీగా 500 ఖర్చు అయింది. వ్యవస్థాపకునికి లాభంగా 500 ఖర్చు అయింది. ఫ్యాన్ కాస్ట్ ఎంత అయింది ఇక్కడ? 2000 రూపాయలు. ఇది ఎక్కడ? ఎఫ్సిలో. కానీ ఈయన మార్కెట్లో, అంటే దీన్ని మార్కెట్లో అమ్మేటప్పుడు 100 రూపాయలు ట్యాక్స్ వేసింది గవర్నమెంట్. అప్పుడు ఎంత అయింది? 2100. జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఉత్పత్తి కారకాల పరంగా ఇది అంటే ఫ్యాక్టరీ లోపలే అనుకుందాం. ఇది ఫ్యాక్టరీ లోపల ఇంకా మనం ఇంకా మార్కెట్లోకి అంటే ఇంకా ఎంటర్ కాలేదు. మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ వేసింది. నువ్వు దీన్ని అమ్మాలి అంటే 100 రూపాయలు ట్యాక్స్ కట్టాలని మనం కట్టేసాం. అంటే ఫ్యాన్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు? ఇది ఇంకోటి చెప్పలేదు, ఇది ముందే చెప్పేశాను. సబ్సిడీ గురించి చెప్పలేదు మనం ఇంకా. ఇక్కడ చూడండి, పరోక్ష పన్నులు ఫ్యాన్ కాస్ట్ అంతా మనం 2000 అయింది.
2000 అయినప్పుడు నేను మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో గవర్నమెంట్ వచ్చి 100 రూపాయలు ట్యాక్స్ వేసింది. ఎంత అయింది? 2100. 2100 అయింది ఫ్యాన్ ధర. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు మనము ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఒక ఉత్పత్తి చేసాం. ఉత్పత్తి ధర 2000 ఫ్యాన్ అనుకున్నాం. అయితే ఈ ఉత్పత్తిని మార్కెట్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు, ఆ మార్కెట్లో అమ్మినప్పుడు ట్యాక్స్ పడింది దాని మీద, అంటే ఎంపీలో, అంటే దాని మీద ట్యాక్స్ పడి ఆ ఉత్పత్తి ధర ఎంత అయింది? 2100 అయింది. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? పరోక్ష పన్నుల గురించి మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక కేసు చూస్తున్నా, జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వస్తువులను సబ్సిడీలు ఇవ్వవచ్చు. దీనివల్ల మార్కెట్లో వస్తు ధర తక్కువగా ఉండును. మార్కెట్లో వస్తు ధరలు సబ్సిడీ కలిపితే ఉత్పత్తి వ్యయం వస్తుంది. అంటే ఉత్పత్తి కారకాల దృష్టి ఆదాయంతో పోల్చినప్పుడు మార్కెట్ ధరల ఆదాయంలో పరోక్ష పన్నులు అదనంగా ఉంటున్నాయని, మరి సబ్సిడీలు మొత్తం తక్కువగా ఉంటున్నవి. పరోక్ష పన్నుల నుండి సబ్సిడీలు తీసేస్తే నికర పరోక్ష పన్నులు వచ్చును. ఈ నికర పరోక్ష పన్నుల మేర ముందు ఎగ్జాంపుల్ చెప్తాను, చదివితే మీకేం అర్థం కాదు. ఇక్కడ ఫ్యాన్ తయారీకి మనకి ఎంత ఖర్చు అయింది? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు 500 ఖర్చు అయింది. ఇక్కడ 500 ఖర్చు అయింది. టోటల్గా ఫ్యాన్ కాస్ట్ ఎంత అయింది? ఇక్కడ 2000 అయింది. ఫ్యాక్టరీలోనే ఉన్నాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం ఫ్యాక్టరీలోనే ఉన్నాం. మనం ఇందాక చెప్పిన పరోక్ష పన్నుల కాన్సెప్ట్ పక్కన పెట్టేయండి. ప్రణాళిక గమనించండి. అయితే ఫ్యాన్ కాస్ట్ ఎంత అయింది? 2000 అయింది. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫ్యాన్ ధర 2000 రూపాయలు అయితే సాధారణ ప్రజలు ఎవరు కూడా ఫ్యాన్ను కొనుగోలు చేసుకోలేరు. వాళ్ళు దీన్ని ఎక్కువ ధరగా భావిస్తారని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే 80 రూపాయలు తగ్గించమని ఉత్పత్తిదారుని కోరింది. అంటే 80 రూపాయలు ఈ ఫ్యాన్ ధరలు తగ్గించు. అయితే నువ్వు ఒక్కొక్క ఫ్యాన్ మీద 80 రూపాయలు తగ్గించు. అయితే ఆ తగ్గించడం వల్ల నీకు ఎంతైతే లాస్ వస్తుందో ఆ లాస్ నేను ఇస్తాను నీకు అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ 80ని సబ్సిడీ అంటారు. సబ్సిడీ ఎప్పుడు ప్రజలకు ఇవ్వదు, ఉత్పత్తిదారునికి ఇస్తుంది గవర్నమెంట్. ఉత్పత్తిదారునికి సబ్సిడీ ఇచ్చి తను అమ్మే వస్తు ధర తగ్గించమని కోరుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఏం చేసింది? ఒక్కో ఫ్యాన్ మీద 80 రూపాయల సబ్సిడీ ఇచ్చింది ఉత్పత్తిదారుడికి. నేను 80 రూపాయలు నేను ఇస్తాను గవర్నమెంట్, నువ్వు దాని మీద 80 రూపాయలు తగ్గించు ఫ్యాన్ ధర అని చెప్పడం జరిగింది. అప్పుడు వాడు ఏం చేశాడంటే, ఉత్పత్తిదారుడు అంటే ఉత్పత్తిదారుడు నేనే కదా, నేనేం చేశానంటే ఫ్యాన్ ధరని 1920 రూపాయలు చేశాను. అదే కదా, 2000లో 80 తీసేస్తే 1920 రూపాయలు. ఇప్పుడు ఫ్యాన్ కాస్ట్ ఎంత? 1920 రూపాయలు. ఇప్పుడు డయాగ్రామ్కి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, సబ్సిడీలకు సంబంధించి నేను ఫ్యాన్ కాస్ట్ ఎంత అయింది? ఉత్పత్తి కారకాల పరంగా 2000 అయింది. జాగ్రత్త గమనించాలి. 2000 అయింది. కాకపోతే సాధారణ ప్రజలు దీన్ని కొనుగోలు చేయలేరని చెప్పి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. ఒక ఫ్యాన్ మీద 80 రూపాయలు ఇచ్చింది. ఈ 2000లో 80 తీసేస్తే ఎంత? 1900. ఇక్కడ 0 ఎక్స్ట్రా పడింది. 1920 రూపాయలు. జాగ్రత్త గమనించాలి. 1920 రూపాయలు సబ్సిడీని తీసేస్తే. ఇంకా
మనం సబ్సిడీ ఇంకా మనం మార్కెట్లోకి వెళ్ళలేదు, జాగ్రత్త గమనించాలి, అదే గమనించాలి మీరు. మనం ఇంకా మార్కెట్లోకి వెళ్ళలేదు, ఫ్యాక్టరీలోనే ఉన్నాం. ఇదొక కేసు, సబ్సిడీ తీసేసాం. ఇక్కడ చెప్పేది అదే, అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయంతో పోల్చినప్పుడు మార్కెట్ ధరల్లో ఆదాయం పరోక్ష పన్నులు అదనంగా ఉంటున్నాయని, మరియు సబ్సిడీలు మొత్తంగా తక్కువగా ఉంటున్నవి. పరోక్ష పన్ను నుండి సబ్సిడీ తీసేస్తే నికర పరోక్ష పన్నులు వచ్చును. మనం నెక్స్ట్ చేసేది అదే, జాగ్రత్తగా గమనించాలి. ఫ్యాన్ తయారీకి ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తే ఎంత అయింది? 2000 అయింది. అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇచ్చింది? 80 రూపాయలు ఇచ్చింది. 80 తీసేయాలి. ఇప్పుడు ఎంత 80 తీసిస్తే 1920. ఈ 1920 రూపాయలకి నేను ఫ్యాన్ అమ్మాలని చెప్పి నేను మళ్ళీ మార్కెట్కి బయలుదేరాను. అయితే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? తమ్ముడు ప్యాకెట్ గబ్బర్ సింగ్ డైలాగ్ ఉన్నట్టు బిహేవ్ చేసింది. అంటే నేను సబ్సిడీ ఇచ్చాను, నేను కాదనట్లేదు, కానీ మార్కెట్లో అమ్మాలంటే గవర్నమెంట్ రూల్స్ పరంగా నువ్వు ట్యాక్స్ కట్టాలని చెప్పి 100 రూపాయలు ట్యాక్స్ వేసింది. ఇక్కడ గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చింది, మళ్ళీ మార్కెట్లో అమ్మాలంటే 100 రూపాయలు ట్యాక్స్ వేసింది. నేను చెప్పాను మార్కెట్లో ఎప్పుడు కూడా ట్యాక్సెస్ కలిసి ఉంటాయని. ఇప్పుడు ఈ 1920కి 100 రూపాయలు కలిపితే ఎంత? 2020. ఇప్పుడు ఇదేంది? ఫ్యాన్ ధర. జాగ్రత్తగా గమనించారు, ఇది ఫ్యాన్ ధర. అంటే నేను ఫస్ట్ ఏం చెప్పాను? పరోక్ష పన్నులు సపరేట్గా చెప్పాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను చెప్పింది పరోక్ష పన్నులు సపరేట్ చెప్పాను. అంటే మనం ఫ్యాన్ తయారు చేసాం, ఫ్యాన్ ఖర్చు 22,000 అయింది. అయితే మార్కెట్లో అమ్మడానికి పోతున్నప్పుడు 100 రూపాయలు ట్యాక్స్ వేశారు గవర్నమెంట్. అప్పుడు ఫ్యాన్ ధర 2100 అయింది అని చెప్పాను. ఇది ఫస్ట్ కేస్ 1 చెప్పాను. నెక్స్ట్ కేస్ 2 చెప్పాను. అంటే ఫ్యాన్ ధర 2000 అయింది. అయితే అందరూ కొనుక్కోలేరనే ఉద్దేశంతో గవర్నమెంట్ 80 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. అప్పుడు 20,000 నుంచి తీసేయాలి. అప్పుడు ఫ్యాన్ ధర ఎంత అయింది? 1920 రూపాయలు. 0 కొట్టేయండి. 1920 రూపాయలు అయింది. ఇదేంది? కేస్ 2. అయితే నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఈ రెండు కలిపి చెప్పాను చూడండి. ఈ ఫ్యాన్ ధర ఎంత అయింది? 2000 రూపాయలు అయింది. అయితే గవర్నమెంట్ ఏం చేసింది? ఫ్యాన్ ఇంతకి కొనుక్కోలేరనే ఉద్దేశంతో, తగ్గించాలనే ఉద్దేశంతో 80 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. ఆ సబ్సిడీ ఎవరికి ఇచ్చింది? ఉత్పత్తిదారునికి ఇచ్చింది. అప్పుడు ఫ్యాన్ ధర ఎంత అయింది? 1920 రూపాయలు అయింది. 0 ఎందుకు వేసానో నాకే తెలియదు. 1920 రూపాయలు వేసింది. 1920 రూపాయలు కాస్ట్ అయింది. ఆ 1920 రూపాయలని నేను మళ్ళీ ఫ్యాన్ ధర నిర్ణయించుకొని నేను మళ్ళీ మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్నాను. మళ్ళీ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయింది. అయితే నేనే చెప్పాను సబ్సిడీ తగ్గించమని, కానీ నా ధర్మం ప్రకారం నేను మళ్ళీ ట్యాక్స్ వేయాలని చెప్పి మార్కెట్లో అమ్మాలంటే నువ్వు ట్యాక్స్ కట్టాలని చెప్పి 100 రూపాయలు ట్యాక్స్ చేసింది. అప్పుడు ఎంత అయితే ఫ్యాన్ కాస్ట్? 2020 రూపాయలు. 2020 జాగ్రత్తగా గమనించాలి. దీన్నే నికర పరోక్ష పన్నులు అంటారు. అంటే పరోక్ష పన్నుల నుంచి ఇక్కడ మన ఫస్ట్ ఇంకోటి గమనించండి. ఫస్ట్ ఫ్యాన్ ధర 2000, సబ్సిడీ ఎంత ఇచ్చారు? 80 ఇచ్చారు. అప్పుడు ఫ్యాన్ ధర ఎంత అయింది? 1920 రూపాయలు అయింది. అయితే దానికి మళ్ళీ ట్యాక్స్ వేశారు గవర్నమెంటే, మార్కెట్లో అమ్మాలి కాబట్టి. ఎంత అయింది? ఇది ఫ్యాక్టరీ కాస్ట్ 2020 రూపాయలు అయింది. 2020 రూపాయలు అయింది ఫ్యాన్ కాస్ట్. అయితే ఇది ఏమవుతుందంటే ఇది ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది. ఇది ఏంటంటే మార్కెట్ ప్రైస్ అవుతుంది. అంటే ఇది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఇది ఆదాయము, ఇది మార్కెట్ ధరల్లో ఆదాయం. సబ్సిడీలు ట్యాక్సులు మొత్తం మినహాయిస్తే
మార్కెట్ ప్రైస్ వస్తుంది. అంటే ఇవన్నీ కలిపి తీసేస్తే మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. అంటే ఫస్ట్ 2000 నుంచి 80 తీసాము. 2000 నుంచి 80 తీసాము. అదేవిధంగా మళ్ళీ ట్యాక్స్ కలిపాము. అప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చింది. కానీ అది కాకుండా మరొకసారి చెప్తాను వినండి. ఇప్పుడు ఫ్యాన్ కాస్ట్ ఎంత? ఫ్యాన్ కాస్ట్ 2000 రూపాయలు. అయితే నికర పరోక్ష పన్నులకు ఫార్ములా మనం మొదటి క్లాసులో చెప్పుకున్నాం. నికర పరోక్ష పన్నులు ఏంటి? పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. పరోక్ష పన్నులు గవర్నమెంట్ ఎంత వేసింది? 100 రూపాయలు వేసింది. మరి సబ్సిడీ ఎంత ఇచ్చింది? 80 రూపాయలు ఇచ్చింది. ఎంత వచ్చింది? 20 రూపాయలు. అంటే నికర పరోక్ష పన్నులు ఎంత? 20 రూపాయలు. ఈ నికర పరోక్ష పన్నుల్ని కలిపితే గవర్నమెంట్ ఈ ఫ్యాక్టరీ కాస్ట్కి ఎంత వస్తుంది? 2020. అంటే ఈ విధంగా చేయొచ్చు సింపుల్గా. అంటే ఈ పరోక్ష పన్ను నుంచి సబ్సిడీ తీసేసి ఆ వచ్చిన నికర పరోక్ష పన్నుల్ని ఫ్యాన్ ధర కలిపినా 2020 వస్తుంది. అది కాకుండా ఇక్కడ మనం చేసిన విధంగా ఫస్ట్ ఫ్యాన్ కాస్ట్లో నుంచి సబ్సిడీ తీసేసి దాని తర్వాత ఈ గవర్నమెంట్ 100 రూపాయలు ట్యాక్స్ వేసి ఈ ఫ్యాన్ ధర 2000 అయినప్పుడు దానికి సబ్సిడీ తీసేసి మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్ వేసి అప్పుడు ఎంత వేసింది? 2020 రూపాయలు వచ్చింది. అలా కాకుండా నికర పరోక్ష పన్నులు ఎంత? 100 రూపాయలు. సబ్సిడీలు ఎంత? 80. తీసేసేంత 20 రూపాయలు. ఈ 20 రూపాయలని దీన్ని కలిపిన డైరెక్ట్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దీన్ని కలిపినా కూడా 2020 వస్తుంది. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయానికి మరియు ఈ యొక్క మార్కెట్ ధరల ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఎంత? 20 రూపాయలు. ఈ 20 రూపాయలు ఏంటి? నికర పరోక్ష పన్నులు. అంటే ఏంది? మార్కెట్ ధరల్లో ఆదాయానికి ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయానికి మధ్య తేడా నికర పరోక్ష పన్నులు. అదే అక్కడ చెప్పే అంశం, జాగ్రత్తగా గమనించాలి. చూడండి. అంటే ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయంతో పోల్చినప్పుడు మార్కెట్ ధరల్లో ఆదాయంలో పరోక్ష పన్నులు అదనంగా ఉంటున్నవి మరియు సబ్సిడీలు మొత్తం తక్కువగా ఉంటున్నవి. అంటే ఏంది? నికర పరోక్ష పన్నులు ఉన్నాయని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. మార్కెట్ ధరలో నికర పరోక్ష పన్నులు ఉన్నాయి ఉత్పత్తి కారకాల ఖరీదుష్టంలో ఆదాయంతో పోల్చినప్పుడు. అప్పుడు అంటే ఇది 2000, ఇది 2000, ఇది 2020 రూపాయలు. అంటే నికర పరోక్ష పన్నులు కలిపితే అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంది కదా, అదే అక్కడ చెప్తుంది. పరోక్ష పన్నుల నుండి సబ్సిడీ తీసేస్తే నికర పరోక్ష పన్నులు వస్తాయి. పరోక్ష పన్నులు ఏంటి? 100 రూపాయలు. సబ్సిడీ ఎంత? 80. తీసేస్తే ఎంత? 20 రూపాయలు. నికర పరోక్ష పన్నులు వచ్చును. ఈ నికర పరోక్ష పన్నుల మేర ఆదాయం ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయం కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉంటుంది. అంతే కదా. ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయం ఎంత? ఉత్పత్తి కారకాలకి 2000, మార్కెట్ ధరలు ఎంత? 2020 రూపాయలు. కాబట్టి దానికంటే ఎక్కువ ఉందని చెప్తున్నారంటే ఇక్కడ చూడండి ఫార్ములా. ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయము మార్కెట్ ధరల ఆదాయము మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. దీని దృష్టిలో మనం పరోక్ష పన్నులు కూడా పెట్టుకోవచ్చు. నికర పరోక్ష పన్నులు ఇక్కడ కింద ఇచ్చారులే చెప్పుకోవడానికి. ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయము మార్కెట్ ధరల ఆదాయం మైనస్ అండ్ ప్లస్ సబ్సిడీలు. ఇప్పుడు దాన్ని మనం అంకెలో చెప్దాం. ఎలా? ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయం ఎంత వచ్చింది మనకి? 2000 కదా ఫ్యాన్ తయారీకి అయింది మనకి. ఇది రావాలంటే మనం ఏం చేయాలి? మార్కెట్ ధరల్లో ఆదాయం ఉంది కదా, దానికి పరోక్ష పన్నులు తీసి పరోక్ష పన్నులు కలిపి ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి సబ్సిడీని తీసేయాలి. ఎంత? 2020 ప్లస్ 100 మైనస్ 80 ఎంత వస్తుంది? 2000 వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. ఫ్యాక్టరీ కాస్ట్ రావాలంటే ఫార్ములా ఇది. అదే ఇక్కడ ఇచ్చింది. ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయం ఈక్వల్ టు మార్కెట్ ధరల ఆదాయము మైనస్ ఆర్ ప్లస్
పరోక్ష పన్నులు సబ్సిడీలు. అదేవిధంగా మార్కెట్ ధరల ఆదాయం రావాలంటే ఉత్పత్తి కారకాల ఖరీదుష్టానికి పరోక్ష పన్నులు కలపాలి, అదేవిధంగా సబ్సిడీలు తీసేయాలి. ఇక్కడ తీసేసాం, ఇక్కడ కలిపాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ చూడండి. ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయము ఈజ్ఈక్వల్ టు మార్కెట్ ధరల ఆదాయము మైనస్ నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి? పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు కదా, అది ఇక్కడ చెప్తుంది. మార్కెట్ ధరల ఆదాయం ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయము ప్లస్ నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు మార్కెట్ ధరల ఆదాయం, ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయం. నికర పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. అర్థమైందని ఆశిస్తున్నాను. ఏమైనా వేసారేమో చూస్తాం. ఇక్కడ చూడండి, నికర పరోక్ష పన్నులు పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు 100, పరోక్ష పన్ను 100, 80 రూపాయలు. ఫ్యాన్ కాస్ట్ ఎంత వచ్చింది? ఫ్యాన్ కాస్ట్ కావాలంటే మనకి నెట్ ఐటీ, ఫ్యాన్ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ కలిపితే మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఫ్యాన్ కాస్ట్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్ పరంగా 2000, నెట్ ఐటీ 20 రూపాయలు, మొత్తం 2020. అదే ఇక్కడ చెప్తుంది. ఇది టోటల్గా ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయానికి మరియు ఈ యొక్క మార్కెట్ ధరల ఆదాయానికి మధ్య తేడా నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి, సబ్సిడీలు అంటే ఏంటి, పరోక్ష పన్నులు అంటే ఏంటి, ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో. మనం ఇప్పటికీ 3 కాన్సెప్ట్లు చెప్పుకున్నాం. ఒకటేంటి, స్థూల ఉత్పత్తి వర్సెస్ నికర ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి వర్సెస్ జాతీయ ఉత్పత్తి, మార్కెట్ ధరల ఆదాయము, ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయము, ఇవి చెప్పుకున్నాం. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? తరుగుదల, డిప్రిషియేషన్. అదేవిధంగా ఈ రెండు మధ్య తేడా ఏంటి? ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు కలిసి ఉంటే అది మార్కెట్ ధరల ఆదాయం. నికర పరోక్ష పన్నులు మినహాయించబడి ఉంటే అది ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట ఆదాయం. ఇప్పటికి అర్థమైందని ఆశిస్తున్నాను. డయాగ్రామ్గా చెప్పుకుందాం. ఎక్కడేం వాడకుండా డయాగ్రామ్లోనే చెప్తాను, ఇక్కడేం వాడను. నేను డయాగ్రామ్ చెప్పి ఫినిష్ చేస్తాను. అంటే ఒక ఫ్యాన్ తయారీకి ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తే 2000 రూపాయలు అయింది. అయితే ఆ ఫ్యాన్ని ఇదెంత ఎఫ్సి దగ్గర ఫ్యాక్టర్ కాస్ట్ పరంగా. అయితే ఆ ఫ్యాన్ని మార్కెట్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి నువ్వు మార్కెట్లో అమ్మాలంటే నువ్వు 100 రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పింది. అప్పుడు ఉత్పత్తిదారుడు ఏం చేశాడంటే ఆ 100 రూపాయలను తను కట్టి ఆ భారాన్ని కూడా ఆ యొక్క వినియోగదారుడి మీద, అంటే మనం కదా కొనేది, ఎవరైతే ఫ్యాన్ కొంటాడో వాడి మీదకి నెట్టేశాడు. అప్పుడు ఫ్యాన్ ధర ఎంత అయింది? 2100. అంటే పరోక్ష పన్నులు. దీన్ని పరోక్ష పన్నులు అంట. నేను ఫస్ట్లో చెప్పాను, పరోక్ష పన్నులు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి బదిలీ చేయవచ్చు, దీనివల్ల వస్తువు ధరలు పెరుగుతాయి అని చెప్పాము. ఈ ఉత్పత్తిదారుడి మీదకి వేసినప్పటికీ ఈ 100 రూపాయలు వినియోగదారుడి మీద నెట్టివేయడం జరిగింది. నెట్టివేయడం వల్ల ఫ్యాన్ కాస్ట్ ఎంత అయింది? 2100 అయింది. ఇది కేస్ 1 ఇది కేస్ 1. నెక్స్ట్ అయితే ఇది ఫ్యాన్ తయారీకి 2000 అయింది. అయితే సాధారణ పౌరుడు, సాధారణ వ్యక్తి ఈ ఫ్యాన్ 2000 పెట్టి కొనుగోలు చేయలేడనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది? 80 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. అంటే ఉత్పత్తిదారుడికి 80 రూపాయలు సబ్సిడీ ఇచ్చి నువ్వు 80 రూపాయలు తగ్గించు నీ ఫ్యాన్ ధరలు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఉత్పత్తిదారుడు ఆ 80 రూపాయలు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని అతను ఏం చేశాడు? ఆ 80 రూపాయలు తగ్గించాడు. 80 రూపాయలు తగ్గించి ఫ్యాన్ కాస్ట్ని ఎంత చేశాడు? 1920 రూపాయలు. 1920 రూపాయలు చేశాడు. ఇప్పుడు సబ్సిడీలు తీసేస్తాయి. ఇది కేస్ 2. అయితే ఇప్పుడు మనం రెండుకి మెర్జ్ చేసి చెప్దాం. ఇప్పుడు ఫ్యాన్ కాస్ట్ 2000 అయింది. అయితే గవర్నమెంట్ అందరు కొనుగోలు అని చెప్పి 80 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. అప్పుడు ఉత్పత్తిదారుడు ఆ 80 రూపాయలు గవర్నమెంట్ దగ్గర తీసుకొని ఫ్యాన్ ధరని 1920 రూపాయలు 1920 రూపాయలు చేశాడు. 1920 రూపాయలు చేశాడు. అయితే మళ్ళీ మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్నాడు. అయితే మార్కెట్లో అమ్మాలంటే ఖచ్చితంగా సేల్స్ ట్యాక్స్ కట్టాలి. అప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. మార్కెట్ ధరలు ఎప్పుడు కూడా ట్యాక్స్ కలిసి ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ చేసింది. గవర్నమెంట్ ట్యాక్స్ చేయడం వల్ల అతను మళ్ళీ ఆ యొక్క ట్యాక్స్ని ఈ యొక్క వినియోగదారుడి మీద నెట్టేశాడు. ఎంత అయింది? అప్పుడు 2020 రూపాయలు అయింది.
రూ. 2020 ఫ్యాన్ కాస్ట్ అయింది. ఇదేమవుతుంది, ఇది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి ఆదాయం, ఇదేమైంది మార్కెట్ ప్రైస్లో ఆదాయం. ఇది గమనించాలి. అయితే ఈ విధంగా మనం సబ్సిడీని తీసి కలిపాము. ఇక్కడ సబ్సిడీని తీసి ట్యాక్స్ని కలిపితే మనకు అల్టిమేట్గా మార్కెట్ ప్రైస్ వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు సబ్సిడీ, ఇప్పుడు పరోక్ష పన్నులు రూ. 100, సబ్సిడీ 80, తీసేస్తే 20. దీన్ని ఏమంటారు, పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీ తీసేస్తే వచ్చేది నికర పరోక్ష పన్నులు. ఇక్కడ చూడండి, ఇక్కడ నికర పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీ తీశారు. పరోక్ష పన్నులు ఎంత వేశారు, రూ. 100 గవర్నమెంట్ వేసింది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంత వేసింది, రూ. 80 సబ్సిడీ వేసింది. ఎంత వచ్చింది నికర పరోక్ష పన్నులు, రూ. 80 వచ్చింది. ఈ రూ. 80 ఎఫ్సి కలిపితే మనకు ఈ రూ. 80 ఏదైతే ఉందో దాన్ని ఎఫ్సికి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైస్ కలిపితే 2000 కలిపితే మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేస్తుంది. ఇది ఎఫ్సి కదా 2000, దానికి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపితే 2020 వచ్చింది. అంటే మనం ఫస్ట్ సబ్సిడీని తీసేసి పరోక్ష పన్నులను కలిపితే మనకు ఒక 2 ప్రాసెస్లుగా మనం చేసాము. అప్పుడు అలా కాకుండా ముందు ఇది చేసుకున్నామని పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీని తీసేసి ముందే మనము దాన్ని ఎఫ్సి కలిపినా కూడా మార్కెట్ ప్రైస్ వస్తుంది. అంటే మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైస్కి మధ్య తేడా నికర పరోక్ష పన్నులు. ఇదే కన్క్లూజన్. ఇది అర్థమైందని ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో. మా నెక్స్ట్ క్లాస్లో మనము నామినల్ ఇన్కమ్ వర్సెస్ రియల్ ఇన్కమ్, వాస్తవ ఆదాయం మరియు నామమాత్రం ఆదాయం, ఆ రెండింటి మధ్య మనం డిఫరెన్స్ చెప్పుకుంటాం. ఇది నెక్స్ట్ టాపిక్. ఇది ఏదైనా ఈ టాపిక్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.